సోషల్ మీడియా అవుట్ క్రై, సోషల్ మీడియాలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలాంటి విషయాల మీద మనం చర్చించుకుంటున్నాం, మన డిబేట్లు డిస్కషన్ చేస్తున్నాం, ఇది రియల్లీ మ్యాటర్స్. ఎందుకో తెలుసా, ప్రభుత్వాలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం సోషల్ మీడియా ట్రెండ్స్ ని ఫాలో అవుతాయి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు అఫీషియల్ గా అండ్ ఈ పొలిటికల్ పార్టీస్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ ని ఫాలో అవుతాయి. సో ఇన్ కేస్ మనం ఈ రిలీజియన్, మతం, మా సినిమా యాక్టర్ గొప్ప, మా క్రికెటర్ గొప్ప, మా పొలిటీషియన్ గొప్ప అని ఈ ఊడికి చేసే నేరో మైండ్ సెట్ నుండి బయటకు వచ్చి డెవలప్మెంట్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, హెల్త్ గురించి, అగ్రికల్చర్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి, కన్జర్వేషన్ గురించి, ఇలాంటి పనికొచ్చిన ఇష్యూస్ మీద మన వాయిస్ రైజ్ చేసి దీని గురించి మనం మాట్లాడుకుంటే ఆ సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా అలానే అవుతాయి. సో ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్న సోషల్ మీడియా ట్రెండ్స్ ని వాళ్ళు కూడా సో దట్ ఈ డైరెక్షన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం అది చెయ్యం. మనం ఎప్పుడు చూసినా మా హీరో గొప్ప, మా హీరోయిన్ గొప్ప, మా క్రికెటర్ గొప్ప, మా పొలిటీషియన్ అన్న గొప్ప అని వీళ్ళకి ఓడికి చేస్తామే తప్ప మనకి యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ సొసైటీ, యాజ్ అ నేషన్ మనకి ఉపయోగపడే విషయాల మీద మనం డిస్కస్ చేస్తున్నామా, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నామా, అది ఎక్కడైనా మారుదాం. చైనా అండ్ అమెరికా కొట్టుకుంటున్నాయి డెవలప్మెంట్ విషయాలు, మనం ఎక్కడ కొట్టుకుంటున్నాం, భాష, జాతి, కులం దీని మీద కొట్టుకుంటున్నాం. ఇలా కొట్టుకున్నంత వరకు మనం ముందుకు ఎదగలేం. డెవలపింగ్ నేషన్ గానే మిగిలిపోతాం. అది 100 సంవత్సరాలైనా సరే, 200 సంవత్సరాలైనా.